ఇవన్నీ డబ్బులు ఎక్కడే మీకు? రియల్ ఎస్టేట్ అండి. నా ఇన్కమ్ రియల్ ఎస్టేట్. ఓకే. నాకు గత 13 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ని స్టడీ చేశానండి. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరిని అడిగినా వేసుకునే రియల్ ఎస్టేట్ కాదండి నేను చేసేది. ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్ అంటారు. అదే నేను అనేది నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే మీ విజువలైజేషన్ ఒకటి ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి ఒక ఊహాగానం ఉంటుంది విజువలైజేషన్ అని. రియల్ ఎస్టేట్ అనగానే వైట్ అండ్ వైట్ వేసుకొని 4 చైన్లు వేసుకొని 8 ఉంగరాలు పెట్టుకొని బ్రాస్లెట్ వేసుకొని బొట్టు పెట్టుకొని సిగరెట్లు గుట్కాలు తినుకుంటా ఇరానీ హోటల్ దగ్గర చేసే రియల్ ఎస్టేట్ కాదు నేను చేసేది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేస్తాను. అంటే చూడండి, లోకల్ రియల్ ఎస్టేట్కి కార్పొరేట్ రియల్ ఎస్టేట్కి తేడా ఏంది అంటే, కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండేటట్టు డిజైన్ చేస్తాను. అసలు రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ అంటే ఏంది, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఎడ్యుకేషన్ మేము మోటివేట్ చేయమండి, ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే. సో నా దగ్గర అంటే నన్ను పర్సనల్గా నా గురించి తెలిసిన వాళ్ళు, నా వీడియోలు చూసిన వాళ్ళు బయట పోయి మోసపోయే కంటే నాకంటూ ఓ బ్రాండ్ ఉంది, ఏది సోషల్ మీడియాలో. ఓకే. సో నా దగ్గరికి చాలామంది ఎన్ఆర్ఐస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్స్ ఎంతోమంది నన్ను అప్రోచ్ అవుతారు. అసలు కొంటే చూడండి, నా దగ్గరకు వస్తే నేను కస్టమర్ని కూడా ఎడ్యుకేట్ చేస్తానండి. ఎక్కడ కొనాలి, ఎంత పెట్టొచ్చు, రీసేల్కి ఎన్నాళ్ళు ఆగితే మంచిది, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా. అసలు రాబోయే కొన్ని సంవత్సరాల లోపల ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇమోషనల్తో నీకు నచ్చిన ఏరియాలో కొంటాం కాదు, ఎక్కడ పెడితే అధిక లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా సెర్చ్ చేసి నేను అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అలా నాకు సేల్స్ నాకు లీడ్స్ వస్తూ ఉంటాయి. నేను సర్వీస్ ఇచ్చానంటే వాళ్ళు మళ్ళీ నలుగురు నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. దాని మీద వచ్చే డబ్బుల్లో ఒక 20% ఇంటికి తెచ్చుకుంటాను, 80% జీరో టు హీరో ఖర్చు చేస్తాను. అది నా విజన్ అండి. నాకు ఇదే అర్థమవుతలేదు. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగిన, మీరు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు, ఈ జీరో టు హీరో ఏంది, మీకేం లాభం అండి? నాకు అర్థం కాని అంశం అదే. ఇప్పుడు పేపర్ బాయ్ ఒక నిమిషం, నేను పొద్దున కలిసినటువంటి ప్రమోద్ ఎవరైతే ఉన్నారో ఆయన పేపర్ బాయ్గా ఉండే అన్న, నాకు అలా ఇల్లు కట్టుకున్నా, నేను వెల్-ఆఫ్ ఉన్నా అన్న, దానికి కారణం జీరో టు హీరో షేక్ వాలీ పాషా అని అన్నాడు. చాలా ఓకే ఓకే. బట్ ఏంది మీకేంది లాభం? ఇప్పుడు ఆయనకు ₹1,00,00,000 వచ్చినట్టే మీకు 10 కోట్లు రావాల్సిందే కదా. లేదండి, నాకు రావాల్సిన రూట్లో నాకు వస్తాయండి. ఇప్పుడు నాకు ఉన్న లీడ్స్, నాకున్న పేరు, నేను క్రాంతి గారికి ప్లాట్ అమ్మానంటే క్రాంతి గారిని అసలు రియల్ ఎస్టేటు, ల్యాండ్, ఇన్వెస్ట్మెంటు టోటల్గా ఆయనకి మొత్తం నాలెడ్జ్ ఇచ్చి ఆయన కన్విన్స్ చేసి సేల్ అనేది చూడండి, యూసీపీ, యూఎస్పీ అని 2 డిజైన్ చేశాను నేను. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. క్రాంతి గారు అసలు ఎందుకు కొనాలి అనేది క్రాంతి గారికి నేను చెప్పగలిగే అంత యూఎస్పీ నా దగ్గర ఉండాలి. దానికి ఒక కన్సల్టెంట్గా విని మీతో ఒక యూసీపీ కనెక్ట్ చేసుకొని ర్యాపో బిల్డ్ చేసుకొని ప్రోడక్ట్ని నేను ఎప్పుడు కూడా అంటే లాభం అమ్మనండి, ఫ్యూచర్ నమ్ముతాను మీకు. ఓకే. సో ఆ ఫ్యూచర్ మీకు దేనికి పనికి వస్తుంది అని కనెక్ట్ చేసి చెప్పి మీరు సాటిస్ఫై అయ్యి మీరు ఇంకో నలుగురు నా దగ్గరికి పంపిస్తారు. అలా సేల్స్ మీద నాకు ఇన్కమ్స్ ఉన్నాయండి. కానీ నేను చేస్తున్న పనిలో నేను ఒక్కడనే కాదు, అందరూ సంపాదించవచ్చు, అందరూ సంపాదించాలి, కసి ఉంది అప్పిలో. ఇప్పుడు మీరు ప్రమోద్ పేరు తీశారు, లేకుంటే ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళారో, ఎవరైతే కసి ఉంటుందో వాళ్ళ దగ్గర, వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పిస్తానండి. మీకు మాట చెప్తాను, ఒక హీరో ఇంకో హీరోని తయారు చేస్తాడండి మూవీస్లో. ఇప్పుడు సినిమా హీరోలు మీకు ఈవెన్ పేర్లు వద్దులే, కానీ ఏ హీరో కనీసం బయట వాళ్ళని కాదు ఫ్యాన్స్ని హీరోగా చేసిండండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప. కానీ ఈ జీరో టు హీరో అన్నోన్ పర్సన్స్ని హీరోగా చేస్తున్నామండి మేము. ఓకే. అదే మీకు ఏం లాభం? నా ప్రశ్నే అది. ఎవరు చేయని పని మేము చేస్తున్నాం, అదే లాభం. అందరు వెల్ సెటిల్ అయ్యారు, ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతోమంది పిల్లలు అబ్రాడ్స్లో, ఫారెన్లో చదువుతున్నారు. ఇవాళ చాలామంది జీరో టు హీరోలో వర్క్ చేసి సంపాదించిన వాళ్ళ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో చదువుతున్నారండి వాళ్ళ పిల్లలు. అంటే ఇది సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నారు, అంతేనా? అంతే, సోషల్ సర్వీస్ ఇది. నాకు ఇది సోషల్ సర్వీస్. ఎందుకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? అసలు రాజకీయం ఇంట్రెస్ట్ లేదండి. ఏ రాజకీయ నాయకుడు జెండా మోసిన వాడికి టికెట్ ఇచ్చిండండి? నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, నేను ఈ రోజు వరకు నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు. జెండా మోసిన వాడికి ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే జెండా మోసిన వాడికి కార్పొరేట్ టికెట్ ఇస్తాడు? ఎవరిస్తారు? ఇవ్వరండి. వాళ్ళు కూడా బ్లడ్ రిలేషన్ దొలాడుకుంటాడు. వాళ్ళ చుట్టాలకు, కులమోళ్లకు, వాళ్ళకో వీళ్ళకో వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళందరూ రియల్ హీరోస్ కాదండి. ఓకే. రియల్ హీరోస్ అంటే ఆర్మీ అండి, రియల్ హీరోస్ అంటే రైతులండి, రియల్ హీరోస్ అంటే మేము. ఎందుకంటే ఇండియాలోనే ఒక ఆర్థిక స్వేచ్ఛ అంటే కోటీశ్వరులను 1000 మందిని నేను తయారు చేసి వదిలేస్తానండి ఇండియాలో. ఓకే.
దానివల్ల నీకు ఏమొస్తుందంటే అది సాటిస్ఫాక్షన్. నేను ఒక సంకల్పం అంతే పెట్టుకున్నా. అసలు డబ్బు సంపాదించడం ఎంత ఈజీ నేను చెప్పనా, జీరో టు హీరోలో డబ్బు సంపాదించడం ఎంత ఇష్టమో. కుక్కని అంటే పైసలు వస్తాయి అంటారు కదా, కుక్కని చూసే పైసలు ఎట్లా వస్తాయో నేర్పిస్తాను. అంత ఈజీగా సంపాదించవచ్చు. ఓకే, మార్గాలు తెలియక కష్టపడతాను. అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ టైం కూడా నాకు తెలిసి బహుశా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది అప్రోచ్ అయ్యారో మాకు వచ్చిన కాల్స్ చూస్తే మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది చూసి కూడా మీ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళను నిజంగా ఎంతమందిని చేయగలుగుతారు? ఒక 1000 మంది మీకు అప్రోచ్ అయ్యారు అనుకో, దాంట్లో ఎంతమందిని మీరు కోటీశ్వరులను చేయగలుగుతారు? చేయాలనుకుంటే ఒక్కళ్ళని కూడా చేయలేనండి. మీరు కావాలనుకుంటే నేను చేస్తాను. కావాలనే తప్పన నేను అనేది, అది ఒక విల్ పవర్ ఉండాలి, డిజైర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనున్నా ఎట్లా తయారైనా, ఇప్పుడు నేనంటే మీకున్నానండి, నాకెవరు ఉండే ఒకప్పుడు? ఓకే, నాకెవరు లేరే, నాకు మెంటర్స్ ఎవరు లేరు. నాకు నేనే మెంటర్ని, నేనే రాజు, నేనే బంటు.